హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మనం ప్లాస్టిక్ బాటిల్తో ఫ్లవర్ వ్యాస్ అంటే ప్లాస్టిక్ బాటిల్తో మనం ఇండోర్ ప్లాంట్స్ కోసం ఫ్లవర్ వ్యాస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికోసం మనం ఒక ఎంటీ స్ప్రైట్ బాటిల్ కావచ్చు, లేదా వాటర్ బాటిల్ కావచ్చు, లేదా థమ్స్అప్ బాటిల్ కావచ్చు, ఏదైనా సరే 2 లీటర్ బాటిల్ తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా దాని యొక్క వ్రాపర్ అంటే పేపర్ పైన తీసేసి సీజర్తో హాఫ్ బాటిల్ కాకుండా పై సైడు మూత సైడు కొంచెం ఎక్కువగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. అదేవిధంగా కింద సైడ్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కింద సైడ్ కట్ చేసుకుని దాన్ని బేస్ లాగా యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ చిన్న హోల్ మెజర్ చేసుకొని, అంటే మన స్ప్రైట్ మూత బాటిల్ మూత ఎంత ఉంటుందో అంత సైజులోనే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ క్యాప్ ఓపెన్ చేసి ఆ మూతని రివర్స్లో ఆ హోల్లో ఫిక్స్ చేసి ఈ విధంగా తర్వాత ఫిక్స్ అయిన తర్వాత ఆ మూతను తీసుకొని ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ వ్యాస్ లేదా పాట్ ఓకేనా, మన ఇండోర్ ప్లాంట్ పెంచుకోవడానికి పాట్ అని రెడీ అయింది. దాన్ని మంచిగా డెకరేట్ చేసుకోవడానికి కోసమని నేనైతే ఎక్రెలిక్ పెయింట్ వాడాను. మీ దగ్గర ఏ పెయింట్ అవైలబుల్ ఉంటే ఆ పెయింట్ వాడుకోవచ్చు, మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇలా డిజైన్ వేసుకొని పెట్టుకోవడం వల్ల అది చూసే వాళ్ళకి ప్లాస్టిక్ బాటిల్ అనే విధంగా కనిపించకుండా ఉంటుంది. సో మీకు నచ్చే విధంగా డెకరేట్ చేసుకోండి, మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోండి. హైస్ అండి, ఇప్పుడు పెయింటింగ్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని డ్రై చేయడానికని పక్కన పెట్టేయాలి. డ్రై అయిన తర్వాత మనము పాట్లో కావాల్సినటువంటి సాయిల్ అండ్ ప్లాంట్, ఇండోర్ కోసం మేము డెకరేట్ చేసుకున్నాం కాబట్టి ఇండోర్ ప్లాంట్ని తెచ్చుకొని పెట్టుకుందాం. చూడండి, నీట్గా డెకరేట్ చేసుకోవాలి. కలరు ఇంకా బాగా లైట్గా కలర్ అండి నేను అప్లై చేశానండి. మీరు డార్క్గా అంటే చాలా బాగా కలర్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఎక్కువ కలర్ పోయడం వల్ల డార్క్గా కనిపిస్తుంది, ఇంకా లుకింగ్ కూడా బాగా వస్తుంది. నేను చూపించడానికని కొంచెం తక్కువగా కలర్ యూస్ చేశానండి. మీరు ఫస్ట్ ప్రైమరీగా వైట్ కలర్ని అప్లై చేసి దాని తర్వాత అప్లై చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నటువంటి మట్టిని ఆ ప్లాస్టిక్ పాట్లో పెట్టేసి, అదేవిధంగా కలెక్ట్ చేసిన మొక్కను కూడా దాంట్లో పెట్టేసి మనం వాటర్ పోసుకుంటే ఇండోర్లో మనము పెట్టుకోవచ్చండి. ఇదిగోండి ఈ నేను రెడీ చేసినటువంటి పాట్ ఇలా మనం సెల్ఫ్లో అందంగా డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.